ఇప్పుడు మనం చూసిన పేషెంట్ సన్ స్టార్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అంటే ఇంత క్రితం ముందుగా సాయి హాస్పిటల్ అనే దాంట్లో హెడ్ ఇంజరీ అయినప్పుడు అక్కడ జాయిన్ చేశారు. గత 4 రోజుల క్రితం ఇతను ఫ్లవర్ డెకరేషన్ వృత్తి చేస్తాడు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ మూలంగా బాగా రాత్రులు లేట్గా పనిచేసి రావడంలో బైక్ మీద వస్తుండగా అతనికి నిద్రావస్థలో డివైడర్ ఢీకొట్టి చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగింది. స్కల్ అది బద్దలైపోయి ఈ టీత్స్ అన్ని దెబ్బతినేసి అన్కాన్షియస్లో ఉన్నాడు ప్రస్తుతం. అతనికి సాయి హాస్పిటల్లో ఉండగా రోజుకి 45,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ హాస్పిటల్లో వీళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోక అక్కడి నుంచి సన్ స్టార్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను అన్కాన్షియస్లోనే ఉన్నాడు. డే బై డే కొంచెం పొజిషన్ మారుతుందనే ఆశాజనకంగా ఉంది. ఇక్కడైతే కొంచెం రోజుకి ఒక 20-25,000 ఖర్చుతో ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితి అయితే ఏం బాగోలేదు. ఒక 7-8 నెలల క్రితమే వాళ్ళ నాన్నగారు చనిపోవడం, వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఉండడం, ఈ కుర్రోడే కష్టపడి బయటికి వెళ్ళి ఏదో ఒకటి పని చేసుకొచ్చి రోజుకి 500-400 సంపాదించుకునే పరిస్థితి. ఇతను ఆ కుర్రోడికి పెదనాన్న అవుతాడు, అతనేమో కజిన్ బ్రదర్ అవుతాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి అతని మీద అభిమానంతో రోజు ఏదో ఒకలాగా డబ్బులు ఎక్కడో దగ్గర అప్పు తెచ్చి ఈ బిల్లులు కడతా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది. దాని నిమిత్తం గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి ఇక్కడ మన వాలంటీర్ సీత అనే అమ్మాయి వాలంటీర్ ఉంది అత్తిల్లో. ఆ అమ్మాయి ద్వారా తెలుసుకొని మనం దాతలో వెంకటరమణారెడ్డి గారు 13,000, రాధిక గారు 16,000, సునీల్ సేనా అనేవాళ్ళు 1500, మొత్తం 30,500 కలెక్ట్ అయినప్పుడు ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడే హాస్పిటల్లో రోడ్డు తరఫున పే చేయడం జరిగింది. ఇది కొంతవరకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా దాతలో అతనికి సహాయం చేయదలిస్తే గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా పంపించవలసిందిగా మా చంద్రశేఖర్ పరిస్థితిలో గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తాను. పిల్లల్ని కోల్పోయామని నా అవసరం చేస్తూ చెప్పిన బిడ్డ బతికించి